ఉందా సార్? ఏంటి ఒక ప్లాన్ డౌట్ బి? వస్తుంది. ప్లాన్ బి ఏమన్నా? చెప్పండి ఏంటి అంటే అది? ఒక స్పెక్యులేషన్ నిన్న మనం డిస్కస్ చేసినప్పుడు హెరాల్డ్ అనే ఒక అవును సంస్థ, అవును అవును దాంట్లో 91 53, 91 ఏమో కూటమికి, 53 37 నెక్ టు నెక్. ఆ 37 కూడా ఈల్డ్ ఇటువైపే ఉండొచ్చు, ఏది వైసీపీ వైపు ఉండొచ్చు. దాంట్లో ఇఫ్ ఉంది. సచ్ ఈస్ ద కేస్, వీళ్ళు 88 దగ్గర ఎక్కడో ఆగిపోతే చంద్రబాబు హ్యాస్ టు బ్యాంక్ అపాన్ జనసేన అండ్ బీజేపీ. అందువల్ల అప్పుడు వాళ్ళు సీఎం అభ్యర్థి విషయంలో వాళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ పేరుని ముందుకు నెట్టే అవకాశం ఉందని ఒక థియరీ నడుస్తుంది నాటి నుంచి. నువ్వు ఇది ముందు నుంచి ఉందండి అది. ఎందుకంటే 140 పోటీ చేసేది, స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది? ఓ 50% ఎవరైనా బాగా వ్యతిరేకత ఉంది కాబట్టి 60% అనుకుందాం. అనుకుంటే కూడా మెజారిటీకి బోటాబోటీగా అదే ఉంటుంది. వాళ్ళు సీట్లు అటు చెప్తున్నది. ఇటు అవుతాయి, తప్పకుండా డిపెండెన్స్ వస్తుంది. అందులో బీజేపీకి ఎక్కువ రావాలనుకుంటున్నారు కాబట్టి, ఎక్కువ సీట్లు పవన్ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళకి కొద్దిగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన నా వ్యూహాలు నాకున్నాయి అంటున్నప్పుడు ఇదొక వ్యూహం. ఇదొక వ్యూహమే కానీ వీళ్ళలో 10 మంది తెలుగుదేశం అభ్యర్థులు అనే విషయం కూడా ఇక్కడ తెలుగుదేశం వ్యూహం అది. తెలుగుదేశం వ్యూహం ముందే ప్రీ పోల్ వ్యూహంలోనే అది వాళ్ళకి అయిపోయింది. మీరేమో పోస్ట్ పోల్ గురించి మాట్లాడుతున్నారు. ప్రీ పోల్లో అభ్యర్థులను పెట్టినప్పుడే చంద్రబాబు నాయుడు దాన్ని సెటిల్ చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు పవన్ వాళ్ళకు ఉన్న యంత్రాంగం వాటన్నిటితో ఆయన ఏదో కమాండ్ చేయగలుగుతారు అన్నంత పరిస్థితి ఉండకపోవచ్చు. బీజేపీతో కలిస్తే ఆ పరిస్థితి ఉండొచ్చు. బీజేపీ ఏదన్నా, బట్ బీజేపీ పవన్ను స్ట్రెంథెన్ చేయడానికి సిద్ధమవుతుందో అనేది కూడా ఒక ప్రశ్న. అయితే ఇద్దరు కలిసి చంద్రబాబును అయితే ట్రబుల్ పెడతారు, అందులో ఏం డౌట్ లేదు. అంటే వెనకటి 2014లో మాదిరి అయితే బీజేపీ కానీ జనసేన కానీ ఉండకపోవచ్చు ఆంధ్రప్రదేశ్లో. అంటే వాళ్ళ వైఖరి తెలుగుదేశం లేదు కదా. ఆల్రెడీ 2014లో పవన్ కళ్యాణ్ పోటీనే చేయలేదు. ఇప్పుడు పోటీ చేసి ఎలా అయినా అసెంబ్లీలోకి రావాలి, నా ముద్ర వేయాలి, ఇవన్నీ ఆయన చెప్తూ ఉన్నారు. బీజేపీ కూడా ఇప్పుడు ఇంత పొత్తు అయిన తర్వాత కూడా చాలామంది బీజేపీ నాయకులు దీన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా సిద్ధంగా లేరు. మీరు అంతేందుకు వేదిక మీద పురంధేశ్వర్ ఉన్నారు, కానీ మరి ఏ సీనియర్ బీజేపీ నాయకుడు ఉన్నట్టు చెప్పండి? చిలకలూరుపేట సభ తర్వాత ఇప్పటి వరకు జరిగిన సభల్లో బీజేపీ సీనియర్ తలకాయలు కొన్ని ఉన్నాయి కదా, ఎప్పుడైనా ఎవరైనా కనిపిస్తున్నారా? మాజీ అధ్యక్షులు కానీ, మాజీ మంత్రులు, శాసనసభ్యులు కానీ. వీరాజు గారు కూడా పెద్దగా ఆయన ప్రెజెన్స్ దాదాపు లేదు. ప్రధాని వచ్చిన రోజు ఆయన ఏదో పెట్టారు, అంతకుముందు పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఇది బలవంతం మాఘస్నానం లాగే ఉంది ఇది. అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. ఆ బలవంతం మాఘస్నానం అనేది చంద్రబాబు నాయుడు పేరు మీద చలామణి అవుతుంది, కానీ అది మోదీ గారి ఆశీస్సులతో కూడా జరుగుతుండొచ్చు. అది క్వైట్ పాసిబుల్ సార్. ఎందుకంటే మోదీకి ఇష్టం లేదు పొత్తు, అది ఇదని ముందు నుంచి ఒక కథ నడుస్తుంది కదా. ఎందుకంటే మీరు అన్నదానికి కొద్దిగా దగ్గరగా చిలకలూరుపేట సభ పేలవంగా జరిగిందని బయట అనుకోకుండా లోపలైతే చర్చ జరుగుతుంది బీజేపీలో. మనం అనుకున్న స్థాయిలో జరగలేదు ఇది. అది ఉద్దేశపూర్వకంగానే దాన్ని డౌన్ సైజ్ చేశారు ప్రధానమంత్రి మోడీ. పెద్దగా ఆయనకి ఇష్టం లేదు, ఇది అమిత్ షా ఒత్తిడి మీద జరిగిన వ్యవహారం కదా అని జరిగింది. మధ్యలో పవన్ మాట్లాడుతుంటే ఆపేశారు, 1-2 సార్లు. నేను అన్నాను అదే, ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఓ చీటీ రాసి చంద్రబాబుకి ఇస్తే చాలా, ఆయన సభలో లేచి వాసు గారు మీరు ఆగండి అని అక్కడ మాట్లాడి ఇవన్నీ చేయనక్కర్లేదు. అంటే ఒక విధంగా తన అసమ్మతిని, తన ఇబ్బందిని ఏదో రూపంలో ఆయన తెలియజేశాడు అనుకోవాలి. ఆయన 2 సార్లు లేచారు, అక్కడి నుంచి అరిచారు. ఇవన్నీ ఆయన పనులు కాదు కదా, ఇంకెక్కడ చేయలే. ఇక్కడ ఆయన ఎక్కడ ఏ సభ అడ్రస్ చేసినా చేయలేదు. లేదు, చాలా లైట్గా ఆయన మాట్లాడేసి వెళ్ళిపోవటం. అది ఇంకా 20 నెల ఉంది. ఈ నెలలో ఆయన వస్తే ఇంకోటి 2 సార్లు వస్తారు, అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. దేశం మొత్తం తిరగాలి కాబట్టి ఇది మోడీ రహిత పొత్తులాగా జరుగుతుంది ఇది ఒక విధంగా. చాలా ప్రచారం. ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ సార్, మీరు అన్న మాట నిజంగా చాలా సటిల్గా వాళ్ళకి వెళ్ళాలి. మోడీ రహిత పొత్తే, మోడీ రహిత ప్రచారం అంటాను. పొత్తు అంటే అనలేం కానీ బీజేపీ కాబట్టి మోడీ రహిత ప్రచారంగానే ఇది జరుగుతుంది. ఎందుకు అంటే దాంట్లో కూడా మనకు ఆయనకు ద్వంద్వ వ్యూహం ఆయన ఇద్దరితో ఉంది ఆయనకు. సో లెఫ్ట్ రైట్ ఇట్లా పెట్టున్నాడు, ఇటు జగన్ ఉన్నాడు, ఇటు చంద్రబాబు ఉన్నాడు. అంటే జగన్ అంటే ఆయనకి ఇంకా ట్రస్టెడ్ లెఫ్టినెంట్, ఎన్ని గెలిచినా అన్ని మళ్ళీ బీజేపీ అదే ఉంది కదా. ఆల్రెడీ ప్రతిసారి ఓటేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఎవరు వచ్చినా వాళ్ళు, అందుకని ఎవరితో ఎక్కువగా ఐడెంటిఫై కాదలుచుకోలేదు ఆయన. ఎన్డీఏతో అందరూ చెప్పారు, రిజల్ట్ తర్వాత ఎలా ఉంటుంది చూద్దాం అనేది అంతే. దానివల్లే జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి గారితో చాలా అంశాలు తెర మీదకి వచ్చాయి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఆయన లేవరెత్తిన అంశాలు, అభ్యంతరాలు, అలాగే ఇక ఎన్డీఏలో